ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబెరీం 7వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఆదికాండము 32వ అధ్యాయం 1వ వచనం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనేది. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటుకి మహానాయిము అని పేరు పెట్టాడు. మహానాయిము అంటే అర్థం ఏంటంటే రెండు సేనలు. ఏ తల్లి? గుంపు. సేన అంటే గుంపు. ఏమో ఇప్పుడు యాకోబు తన త్రోవను వెళుతూ ఉంటే దేవదూతలు ఎదుర్కొని వచ్చారట. నీ త్రోవలో నువ్వు వెళుతుంటే ఎవరు నిన్ను ఎదుర్కొని వస్తున్నారు? చాలామంది లోక సాంప్రదాయం ప్రకారం నువ్వెదుర్రా అని అంటూ ఉంటారు. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలకి దేవుడే సమస్తమై ఉన్నాడు. దేవుని దూతలు ఎదురుగా వచ్చారట. ఎందుకు? యాకోబు దైవ చిత్తానుసారమైన ప్రయాణం. యాకోబు దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి ప్రయాణమై వెళ్తున్నాడు. యాకోబు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యాకోబు అడుగు దేవుని అడుగు ఒక్కటే అయ్యింది. అందుకు యాకోబు వెళ్తా ఉంటే దేవుని దూతలు ఎదురుగా వచ్చారట. వెంటనే యాకోబు చూశాడు, గుర్తుపట్టగలిగాడు. బిలాము అనే వ్యక్తి బాలాకు రాజు పిలిచినప్పుడు గాడిద ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు గాడిద సైతం దేవుని దూత ఖడ్గమును పట్టుకొని ఉండడం చూసింది. కానీ బిలాము చూడలేకపోయాడు. ఆ గాడిద బిలాముని గోడకు అదిమి ఆ యొక్క గాడిద మీద నుంచి దింపేస్తూ ఉన్నప్పటికీ లేచి ముమ్మారు గాడిదను కొట్టి 10 మందికి వెళ్ళి బేగెళ్దాం అక్కడ ఏముంది? ధనము, అన్యాయమైన సొమ్ము, అదంతా మనం సంపాదించుకుందాం అన్న ఆతృతలో ఉండిపోయాడు. కానీ బిలాము ఎదురుగుండా దేవుని దూత కత్తి పట్టుకొని ఉండడం చూడలేకపోయాడు. యాకోబు అయితే అలా కాదు. తాను వెళ్ళేది బేతేలు దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నాడు కాబట్టి దేవదూతలు అతన్ని ఎదుర్కొని వచ్చాయి. ఎప్పుడైతే దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నాయో వెంటనే యాకోబు గుర్తించాడు, దేవదూతలు, ఇది సేన అని. మహానాయిము అంటే 2 సేనలు. ఏంటవి? దేవదూతలు వస్తూ ఉన్నాయి. ఈ యాకోబు దాసదాసీలు, భార్యలు, పశువులు, మంద, కాపర్లు వీళ్ళందరూ వెళ్తా ఉన్నారు. ఇలాగే 2 గుంపులు. ఒకటేంటి? ఎదుర్కొంటూ వస్తున్నాయి దేవదూతలు. 2వ గుంపు దేవుని సన్నిధికి వెళ్తా ఉంది. అటువంటి గొప్ప అర్థం ఉంది అక్కడ. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నీ ప్రయాణంలో దేవదూతలు నిన్ను ఎదుర్కొంటూ రావాలా? నీవు దేవుని చిత్తాన్ని జరిగించుకుంటూ ముందుకెళ్ళాలి. దేవుని దూతలు నీకు ఎదురుగా రావాలి. నువ్వు దేవుని చిత్తానుసారంగా అడుగులు వేయగలగాలి. ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఎలాంటి ప్రయాణంలో ఉన్నావు, ఎలాంటి జీవితంలో ఉన్నావు, ఎలాంటి ఆలోచనలో నీ అడుగులు ముందు పడుతున్నాయి అన్న విషయం ఆలోచించుకొని ఇప్పటికన్నా సరి చేసుకొని ప్రభు దగ్గర నీ జీవితాన్ని అర్పించు. దేవుడు తోడుగా ఉండి నీ జీవితాన్ని నడిపించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.